ఈశ్వరుడు నోరిచ్చాడు కదని ఏది పడితే అది వాగకూడదు. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ అచ్చు గుద్దినట్లు సరిపోయే వ్యక్తి ఒకరున్నారు. ఆయనే మిస్టర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. నోటికేదొస్తే అది మాట్లాడడం ఆయనకు అలవాటుగా మారిందని చెప్పేందుకు మరో ఉదాహరణ దొరికింది. ఈసారి ఏకంగా ఇండియాను, ఇండియన్స్ ను కించపరుస్తూ ట్రంప్ హద్దు దాటారు. భారత్, చైనా నరక కోపాలంటూ ట్రంప్ చేసిన కమెంట్స్ సంచలనం సృష్టించాయి. ట్రంప్ మాటల్లో స్పష్టమైన ద్వేషం, జాతి ఆధారంగా తక్కువ చేసి చూపించే భావన కనిపిస్తోంది. ఇమిగ్రేషన్ అంశాన్ని తీసుకొని కొన్ని దేశాల ప్రజలపై నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ట్రంప్ ఈ తరహా కమెంట్స్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. అమెరికన్ రేడియో హోస్ట్ మైకేల్ సావేజ్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో అదే కమెంట్ ను రీపోస్ట్ చేయడం వివాదాస్పదం అవుతోంది. మైకేల్ సావేజ్ చేసిన పాడ్కాస్ట్ లో ఇండియా, చైనాపై తీవ్రమైన అవమానకర వ్యాఖ్యలున్నాయి. ముఖ్యంగా అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్ సిటిజన్షిప్ ఇచ్చే విధానాన్ని టార్గెట్ చేస్తూ ఇండియా, చైనా ప్రజలు చివరి నెలలో అమెరికాకు వచ్చి పిల్లలను పుట్టించి వెంటనే సిటిజన్షిప్ తీసుకుంటున్నారనే ఆరోపణలు చేశారు. ఈ మాటలు కేవలం ఒక విమర్శలా కనిపించవచ్చు, కానీ లోపల చూస్తే ఇవి ఒక భయాన్ని సృష్టించే నెరేటివ్. ఇండియన్స్ ను గ్యాంగ్స్టర్స్ విత్ ల్యాప్టాప్స్ అంటూ టెక్నాలజీ రంగంలో ఉన్న ప్రజలను కూడా నేరుగా దూషించారు. అమెరికా ఉద్యోగాలను వీళ్లే తీసుకుంటున్నారని, దేశాన్ని దోచుకుంటున్నారని ఇలా అర్థం వచ్చేలా మాట్లాడడం ద్వారా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ట్రంప్ ఈ వ్యాఖ్యలను రీపోస్ట్ చేసి మరింత మందికి చేరేలా చేశారు. అంటే ఈ భావనను పరోక్షంగా సమర్థిస్తున్నట్లే అవుతుంది కదా. ఇది వ్యక్తిగత అభిప్రాయం స్థాయిని దాటి ఒక రాజకీయ సందేశంగా మారుతుంది. ఇప్పుడు ఫ్యాక్ట్ల విషయానికి వస్తే, ట్రంప్ చెప్పినట్లు బర్త్ రైట్ సిటిజన్షిప్ కేవలం అమెరికాలోనే లేదు. ప్రపంచంలో దాదాపు 30కి పైగా దేశాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అమెరికాకు పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోలో కూడా ఇదే విధానం ఉంది. కాబట్టి ఇది ప్రత్యేకంగా అమెరికాలోనే ఉందని చెప్పడం ట్రంప్ చెప్పిన పచ్చి అబద్ధం. మొత్తంగా చూస్తే ఇక్కడ అసలు విషయం ఇమిగ్రేషన్ పై ఉన్న రాజకీయ పోరాటం. ప్రజల్లో భయం, అసంతృప్తి పెంచి దేశ గౌరవం ప్రమాదంలో ఉందనే భావన కలిగించడం ద్వారా మద్దతు పొందాలని ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు ఒక వర్గాన్ని మాత్రమే కాకుండా అంతర్జాతీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయం అమెరికా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. బర్త్ రైట్ సిటిజన్షిప్ పై తీసుకున్న నిర్ణయాలు అమెరికా భవిష్యత్ ఇమిగ్రేషన్ పాలసీని పూర్తిగా మార్చే స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది.